దివ్యాంగుల సామాజిక వేదిక నిర్వహిస్తున్న ప్రతి సోమవారం కాలమైనటువంటి ఒక ప్రభుత్వ ఉత్తర్వుకు సంబంధించి వివరణ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కాలంకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సెలవు నియమాలను ఇవాళ ప్రత్యేకంగా ఈ కాలం లోపల మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల లీవ్ రూల్స్ ఎప్పటి నుండి అమల్లోపలికి వచ్చాయని చెప్పి మనం పరిశీలిస్తే 4 అక్టోబర్ 1933 నుండి సెలవు నిబంధనలు అమల్లోపలికి వచ్చాయి. సెలవు గురించి కనుక మనం పరిశీలిస్తే ఉద్యోగి తన సర్వీసులో అత్యవసర పరిస్థితులలో లేదా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నప్పుడు డ్యూటీ నుండి మినహాయింపునిచ్చు పద్ధతినే సెలవు అంటారు. వెకేషన్ డిపార్ట్మెంట్, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అని 2 రకాలుగా ఉంటాయి. వెకేషన్ డిపార్ట్మెంట్కు వేరే రకమైన సెలవులు ఉంటాయి, అలాగే నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్కు వేరే రకమైనటువంటి సెలవులు ఉంటాయి. వెకేషన్ డిపార్ట్మెంట్ లోపల పనిచేసేటువంటి ఉద్యోగులు ఎక్కువగా ఉపాధ్యాయులు ఉంటారు. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ లోపల పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కార్యాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇందులోపల ఉండడం జరుగుతుంది. సెలవుల లోపల రకరకాలైనటువంటి సెలవులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించేటువంటి సాధారణ సెలవులు ఉంటాయి, ఐచ్ఛిక సెలవులు ఉంటాయి, అలాగే 2వ శనివారాలు కూడా సెలవులుగా పరిగణించబడతాయి, అలాగే ఆదివారం కూడా సెలవుగా పరిగణించబడుతుంది. ప్రత్యేకంగా ఇవి కాకుండా విద్యాశాఖలో అయితే టర్మ్ హాలిడేస్ అనేటువంటివి కూడా ఉంటాయి. వేసవి సెలవులు కూడా ఉంటాయి విద్యాశాఖలో అయితే ప్రత్యేకంగా. అలాగే నిబంధనలకు అనుగుణంగా మిగతా పని దినాలలో ఉద్యోగి కోరిన సందర్భం లోపల కొన్ని సెలవులు మంజూరు చేయబడతాయి. ఆ సెలవు లోపల రకాలను కనుక మనం పరిశీలిస్తే 1 క్యాజువల్ లీవ్, ఆకస్మిక సెలవు అంటాం దానినే. అలాగే 2వది స్పెషల్ క్యాజువల్ లీవ్, దీన్నే ప్రత్యేక ఆకస్మిక సెలవు అంటాము. 3 కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్, సిసిఎల్ అని పిలుస్తాం దీనిని. అలాగే అర్ధవేతనం సెలవు కూడా ఉంటుంది. అలాగే వేతనం లేని సెలవు, దీన్నే ఎక్స్ట్రాడినరీ లీవ్ అని పిలుస్తాము, ఈఓఎల్ అని అంటాము. అలాగే ఆర్జిత సెలవు లేక సంపాదిత సెలవు అంటాము, ఎర్న్ లీవ్ అని కూడా పిలుస్తాము. ఇవి కాకుండా ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు, స్పెషల్ డిజబిలిటీ లీవ్స్ కూడా ఉంటాయి, లీవ్ నాట్ డ్యూ కూడా ఉంటుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి సెలవులు 1933 సెలవు రూల్స్ లోపల ప్రస్తావించబడ్డాయి. సెలవు నిబంధనలు ప్రభుత్వంలో పనిచేసే కార్యాలయాలు, సంస్థలు, సంఘాలు మరియు సెలవు శాఖలో పనిచేసే ఉద్యోగులతో సహా స్థానిక సంస్థల ఉద్యోగులందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. సెలవును హక్కుగా క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. తప్పకుండా సెలవు పొందాలంటే ఏ ఉద్యోగైనా ముందస్తుగా అనుమతిని పొందాలి. ముందస్తు అనుమతి లేకుండా సెలవులో వెళ్ళడం సాధ్యం కాదు. సెలవు సరిగా మంజూరు చేయబడాలి. సరైనటువంటి ఉపశమనము మరియు సరైనటువంటి ఛార్జీని కూడా సెలవు పొందే ఉద్యోగి తన కార్యాలయం లోపల కావచ్చు, తన పాఠశాల లోపల కావచ్చు అప్పగించాలి. మంజూరు చేసిన సెలవు యొక్క స్వభావాన్ని మార్పు చేసేటువంటి అధికారము శాంక్షనింగ్ అథారిటీకి లేదు. అంటే ఏ సెలవునైతే ఉద్యోగి కోరుకుంటున్నాడో ఆ సెలవునే మంజూరు చేయవలసి ఉంటుంది. దానిని మార్చేటువంటి అధికారం శాంక్షన్ చేసేటువంటి వారికి లేదు. ఫండమెంటల్ రూల్ 18 ప్రకారంగా ముందస్తు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడం డైస్ నాన్గా పరిగణించబడుతుంది. ఫండమెంటల్ రూల్ 67 ప్రకారంగా ఉద్యోగి తన ఇష్టానికి వ్యతిరేకంగా సెలవు తీసుకోవలసిన అవసరం లేదు. ఫండమెంటల్ రూల్ 69 ప్రకారంగా సెలవు సమయంలో
ప్రభుత్వ ఉద్యోగి ఎటువంటి ఉపాధిని చేపట్టకూడదు, అంటే ఎటువంటి ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి పనులను చేయకూడదు అని దీని యొక్క అర్థం. ఫండమెంటల్ రూల్ 70 ప్రకారంగా మరియు 76 ప్రకారంగా మరియు 72 ప్రకారంగా తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవు నుండి రికాల్ చేసేటువంటి అధికారము మరియు సెలవును కుదింపు చేసేటువంటి అధికారము సెలవు మంజూరు చేసినటువంటి కార్యాలయం యొక్క అధిపతికి ఉంటుంది. ఫండమెంటల్ రూల్ 74 ప్రకారము తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగి తన సెలవు దరఖాస్తులో స్పష్టమైనటువంటి చిరునామాను పేర్కొనాలి. చిరునామా లేకుండా దరఖాస్తు చేయడానికి వీలు లేదు. దరఖాస్తు చేసినటువంటి సెలవుకు పబ్లిక్ హాలిడేస్ ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ చేయడానికి అనుమతించబడతాయి. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 865/1210/FR1 తేదీ 25/9/1981 ప్రకారంగా ఈ విధమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఫండమెంటల్ రూల్ 68 ప్రకారంగా సెలవు దరఖాస్తుకు స్థానిక సెలవు దినాలు సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ చేయడానికి అనుమతించబడవు. ఫండమెంటల్ రూల్ 55 మరియు 74 ప్రకారంగా సస్పెండ్ చేయబడినటువంటి ఉద్యోగికి కానీ ఉపాధ్యాయుడికి కానీ ఎటువంటి సెలవులు మంజూరు చేయడానికి వీలు లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ క్రింది సందర్భాలలో రాజీనామా చేసినట్లుగా భావించబడుతుంది. ఒక సంవత్సరానికి మించిన కాలానికి అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోతే అతడు రాజీనామా చేసినట్లుగా భావించబడుతుంది. అలాగే 5 సంవత్సరాల కాలానికి 5 సంవత్సరాలు దాటిన నిరంతర కాలానికి డ్యూటీకి హాజరు కాకపోవడం కూడా అతడు రాజీనామా చేసినట్టుగా భావించబడుతుంది. అలాగే ప్రభుత్వం ఆమోదించిన కాలానికి మించి ఫారిన్ సర్వీస్ లోపల ఎవరైతే నిరంతరాయంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుందో లేక వాళ్ళు నిరంతరంగా కొనసాగుతారో ఫండమెంటల్ రూల్ 18A మరియు 5A మరియు 5B ప్రకారంగా వారు కూడా రాజీనామా చేసినట్లుగానే భావించబడుతుంది. ఇవి కాకుండా వెకేషన్ డిపార్ట్మెంట్ లోపల పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఇంకా ఇతర ఉద్యోగులు కావచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఈ సెలవు లోపల పేర్కొనబడ్డాయి. విద్యా సంవత్సరానికి 220 పని దినములకు తగ్గరాదనేటువంటి షరతులకు లోబడి ఈ క్రింది విధంగా వారికి ప్రత్యేకమైనటువంటి సెలవులు పేర్కొనబడ్డాయి. 1. అన్ని సాధారణ సెలవు దినాలు విద్యా సంస్థలకు సెలవు దినాలుగా పరిగణించబడతాయి. 2. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అనగా జనవరి నుండి డిసెంబర్ 31 వరకు 5 ఐచ్ఛిక సెలవులకు మించకుండా పాఠశాలలకు సెలవులు జనవరిలో ప్రకటించి మండల పరిధిలోని పాఠశాలలు మండల విద్యాధికారి గారికి, ఉన్నత పాఠశాలలు ఉప విద్యాధికారి గారికి తెలియజేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం లోపల ఉప విద్యాధికారి పోస్టులు రద్దు చేయబడ్డాయి కాబట్టి తప్పకుండా అట్టి సెలవులకు సంబంధించినటువంటి విషయాలను డిఓ గారికి తెలియజేయాలి. స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరంలో జూన్ నుండి ఏప్రిల్ వరకు 3 రోజులు స్థానిక సెలవులు స్వయం నిర్ణయ సెలవులుగా ప్రధానోపాధ్యాయుడు ప్రకటించవచ్చును. కానీ మేనేజ్మెంట్ మరియు పర్యవేక్షణ అధికారులకు తప్పకుండా ఈ ప్రకటించినటువంటి సెలవును తెలియజేయాల్సి ఉంటుంది. ఇట్టి విషయాలను తెలియజేస్తున్నటువంటి జీవో 1205 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జీవో. ఈ జీవో 23 అక్టోబర్ 1981లో జారీ చేయబడింది. అంతేకాకుండా దసరాకు కూడా ప్రత్యేకమైనటువంటి సెలవులు వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి ప్రకటించబడ్డాయి. ఈ సెలవులు మహాలయ అమావాస్యతో ప్రారంభమై విజయదశమి మరుసటి రోజు వరకు కొనసాగుతాయి. అలాగే
క్రిస్టియన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ సంస్థలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ విద్యా సంస్థలకు టర్మ్ హాలిడేస్ ప్రత్యేకంగా డిసెంబర్ 23 నుండి జనవరి 1 వరకు ప్రకటించబడ్డాయి. అలాగే మిగిలిన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలకు జనవరి 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు దాదాపు 10 రోజులు మించకుండా షార్ట్ టర్మ్ హాలిడేస్ ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగే ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు దాదాపు 7 వారాల యొక్క సెలవు దినాలు ప్రభుత్వం పాఠశాలలకు, విద్యా సంస్థలకు ప్రకటిస్తున్నది. వీటినే వేసవి సెలవు దినాలు అని చెప్పి పిలుస్తున్నారు. ఈ వేసవి సెలవు దినాలు మొదటగా మనకు 1970 సంవత్సరాల లోపల ప్రకటించబడ్డాయి. GOMS నంబర్ 308 వీటికి ఈ వేసవి సెలవు దినాల ప్రకటనకు జారీ చేయబడింది. తేదీ 1/9/1970 రోజున ఇది జారీ చేయడం అనేటువంటిది జరిగింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో దసరా సెలవులను కానీ, అలాగే సంక్రాంతి సెలవులు కానీ, లేక క్రైస్తవ సంస్థలకు ప్రకటించినటువంటి సెలవులు కానీ మార్పు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే మనకు సాధారణ సెలవు నియమ నిబంధనల గురించి ఇప్పుడు కొన్ని ప్రత్యేకంగా తెలుసుకుందాం. మనము ఈ సాధారణ సెలవు నిబంధనలకు సంబంధించినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే, ప్రాథమిక నియమావళి ఫండమెంటల్ రూల్ లోపల ఉన్నటువంటి రూల్ 25 లోపల ఉన్నటువంటి అనుబంధం 4 లోపల రూల్ 25లో రూలింగ్ 4 లోపల అనుబంధం 7 లోపల ఈ సెలవు నియమ నిబంధనలు ప్రత్యేకంగా పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సెలవు లోపల రకాల గురించి తెలుసుకునేటప్పుడు సెలవు లోపల రకాల లోపల మొదటగా మనం క్యాజువల్ లీవ్ గురించి పేర్కొనడం జరిగింది. దాన్నే CL అని చెప్పి పిలుస్తామని చెప్పి తెలుసుకున్నాం. CLనే ఆకస్మిక సెలవు అని కూడా పిలుస్తారు. ప్రతి క్యాలెండర్ సంవత్సరం లోపల ప్రతి ఉద్యోగికి 15 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయబడతాయి. GOMS నెంబర్ 52 తేదీ 4/2/1981 ప్రకారంగా ఇవి మంజూరు చేయడం అనేటువంటిది జరిగింది. క్యాజువల్ లీవ్ను సగము రోజు కూడా వాడుకొనవచ్చును, హాఫ్ డే CL కూడా వాడుకోవచ్చును. అలాగే ఆకస్మిక సెలవులు CCLs, స్పెషల్ CLs, ఆదివారంలు, ప్రభుత్వ సెలవు దినాలు, ఐచ్ఛిక సెలవులు కలుపుకొని మొత్తము 10 రోజులకు మించి మనము వాడుకోవడానికి వీలు లేదు. అంటే 11వ రోజున తప్పకుండా మనం విధుల లోపల చేరవలసి ఉంటుంది. ఆకస్మిక సెలవును వేసవి సెలవులకు మరియు జాయినింగ్ కాలంకు 10 రోజులకు మించి టర్మ్ సెలవులకు కలుపరాదు. ఆకస్మిక సెలవు మంజూరీ కోసం పై అధికారికి లేక సెలవు మంజూరు అధికారికి తప్పకుండా మనం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు చేసిన అనంతరం అది మంజూరు చేయబడితేనే మనం వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక సెలవు లోపల రకాల లోపల మరొక ప్రత్యేకమైనటువంటి సెలవు ప్రత్యేక ఆకస్మిక సెలవులు, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అని చెప్పి పిలుస్తాం వీటిని. స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఫండమెంటల్ రూల్ లోపల 85 రూలింగ్ 4లోని అనుబంధం 7 ఐటంలోని 11 లోపల దీనిని పేర్కొనడం జరిగింది. ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ మరియు యాదృచ్ఛిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరు చేయవచ్చును. వెకేషన్ డిపార్ట్మెంట్ లోపల పనిచేయుచున్నటువంటి అందరూ ఉద్యోగులకు క్యాలెండర్ సంవత్సరంలో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవడానికి అనుమతించబడింది. ఈ విధంగా అనుమతిస్తున్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 47 ఫైనాన్స్ డిపార్ట్మెంటు వారు జారీ చేశారు ఈ ఉత్తర్వుని. ఇది జారీ చేయబడినటువంటి తేదీ 19/2/1965 రోజున ఇది జారీ చేయబడింది. సాధారణ మనకు ఆకస్మిక సెలవులు నిల్వ ఉన్నప్పటికీ కూడా మనము ప్రత్యేక ఆకస్మిక సెలవులను వాడుకోవడానికి మనకు అనుమతించాల్సి ఉంటుంది. అలాగే స్పెషల్ క్యాజువల్ లీవ్స్
ఇతర సెలవు దినాలతో కలుపుకొని 10 రోజులకు మించకుండా వాడుకోవడానికి మాత్రమే అనుమతించబడుతుంది. 11వ రోజున తప్పకుండా విధుల లోపల చేరాల్సి ఉంటుంది. అంటే క్యాజువల్ యూస్కి ఏ రూల్ అయితే వర్తిస్తుందో అదే రూలు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా వర్తిస్తుంది. అలాగే ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ను పాఠశాల లోపల పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది కూడా వాడుకోవడానికి అనుమతించబడింది. ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటిది ఉద్యోగి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధం లేకుండా దీనిని వాడుకోవడానికి మరియు మంజూరు చేయడానికి కూడా అవకాశం కల్పించబడింది. ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటుగా మహిళలకు అంటే మనకు 15 క్యాజువల్ లీవ్స్ ప్రభుత్వం ఇస్తున్నది. అలాగే ప్రత్యేక ఆకస్మిక సెలవులు మరొక 7 కల్పిస్తున్నది. అలాగే వీటితో పాటుగా మహిళలకు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కింద మరొక 5 సెలవులను ప్రభుత్వము ప్రకటించడం జరుగుతున్నది. ఆ 5 సెలవులను జారీ చేసినటువంటి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 374. ఈ ఉత్తర్వును జారీ చేసినటువంటి తేదీ 16/3/1996. ఈ 5 ప్రత్యేక ఆకస్మిక సెలవులు కేవలం మహిళలకు మాత్రమే ఈ ఉత్తర్వు ద్వారా జారీ చేయబడ్డాయి. అలాగే ఈ సెలవులకు సంబంధించినటువంటి విషయం లోపల ఒక ప్రత్యేకమైనటువంటి అంశము మీ అందరి దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే కొత్తగా ఉద్యోగం లోపల చేరుతారో ఆ విధంగా ఉద్యోగం లోపల చేరినటువంటి వారి యొక్క కాలాన్ని లెక్కించి వారి కాలానికి సరిపడేటువంటి విధంగా ఆ సెలవులను మంజూరు చేయవలసి ఉంటుంది. సంవత్సరం మధ్య లోపల జాయిన్ అయితే 15 లోపల మనకు 7.5 క్యాజువల్ లీవ్స్ మాత్రమే వస్తాయి. అలాగే 7 లోపల మనకు 3.5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మాత్రమే వస్తాయి. ఈ విధంగా లెక్కించాల్సి ఉంటుంది. కొత్తగా ఉద్యోగం లోపల చేరినటువంటి వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. మిగిలిన వారికి ఈ నిబంధన వర్తించదు. అంటే అప్పటికే ఉద్యోగం లోపల చేరి పనిచేస్తున్నటువంటి వారికి ఈ నిబంధన వర్తించదు. ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇవి కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకస్మిక సెలవులు కూడా మనకు ప్రభుత్వం కల్పిస్తున్నది. రక్తదానం చేసేటువంటి ఉద్యోగులకు కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు, ఒకరోజు ప్రత్యేకమైనటువంటి ఆకస్మిక సెలవును ప్రభుత్వం కల్పించింది. GOMS నెంబర్ 137 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవులను ఉద్యోగులకు కల్పించారు. ఈ జీవో జారీ చేయబడినటువంటి తేదీ 23/2/1984 సంవత్సరం లోపల ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. అలాగే మరొక ప్రత్యేక ఆకస్మిక సెలవు పురుషులు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నటువంటి సందర్భం లోపల ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ 6 రోజులకు మించకుండా ఇది మంజూరు చేయబడుతూ ఉంది. ఈ మంజూరుకి మనకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 1415. ఇది కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు జారీ చేయడం జరిగింది. దీన్ని జారీ చేసినటువంటి తేదీ 10/6/1968 సంవత్సరం లోపల దీన్ని జారీ చేయడం అనేటువంటిది జరిగింది. మహిళలకు కూడా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉన్నది. 14 రోజులకు మించకుండా ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్లను ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతున్నది. ఈ మంజూరికి అనుమతించినటువంటి ఉత్తర్వు సంఖ్య 1415. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు దీన్ని జారీ చేయడం జరిగింది. దీనిని జారీ చేసినటువంటి తేదీ 10/6/1968 సంవత్సరం లోపల ఇది జారీ చేయబడింది. ఆ తర్వాత ఈ 2 ఉత్తర్వులను, వ్యాసెక్టమీ ఆపరేషన్ సంబంధించినటువంటి ఉత్తర్వును మరియు ట్యూబెక్టమీ ఆపరేషన్ సంబంధించినటువంటి ఉత్తర్వులను మధ్య లోపల దీన్ని కొంత మాడిఫై కూడా చేశారు. GOMS నెంబర్ 124 ఉత్తర్వు ద్వారా దీన్ని మాడిఫై చేయడం జరిగింది. ఈ ఉత్తర్వును జారీ చేసినటువంటి తేదీ 13/4/1982 లోపల మాడిఫై చేశారు. ఈ మాడిఫై చేసిన దాని ప్రకారంగా వ్యాసెక్టమీ ఆపరేషన్కు 6 స్పెషల్ క్యాజువల్ లీవ్స్, అలాగే ట్యూబెక్టమీ ఆపరేషన్స్కు మహిళలకు ప్రత్యేకంగా 14 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయబడుతూ ఉన్నాయి. భార్య కనుక ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే భర్తకు స్పెషల్ క్యాజువల్ లీవ్ను ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఈ విధంగా
7 రోజులు పురుషులకు మంజూరు చేయబడతాయి. ఈ మంజూరికి అనుమతి ఇస్తున్నటువంటి ఉత్తర్వు సంఖ్య 802. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఈ ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వు జారీ చేయబడినటువంటి తేదీ 21/4/1972 సంవత్సరం లోపల ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. అలాగే మహిళలు కనుక వివాహిత మహిళలు ప్రత్యేకంగా లూప్ వేయించుకున్నటువంటి సందర్భం లోపల స్పెషల్ క్యాజువల్ లీవ్ ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయబడుతుంది. ఈ విధంగా మంజూరు చేయడానికి అనుమతిస్తున్నటువంటి ఉత్తర్వు సంఖ్య 128. ఇది జారీ చేయబడినటువంటి తేదీ 13/4/1982 సంవత్సరం లోపల ఇది జారీ చేయబడింది. అలాగే మహిళలకు ప్రత్యేకంగా మరొక స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఉంది. మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ ప్రత్యేక సందర్భం లోపల వారికి ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయబడుతూ ఉన్నది. ఈ విధంగా మంజూరు చేస్తున్నటువంటి మెమో సంఖ్య 2065. తేదీ ఇది జారీ చేయబడినటువంటి తేదీ 7/3/2018 సంవత్సరం లోపల ఇది జారీ చేయడం అనేటువంటిది జరిగింది. ఇవి కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల లోపల పనిచేస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి వారికి ఎవరికైతే ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించబడినటువంటి సంఘాలు ఉంటాయో, రాష్ట్ర స్థాయి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఆన్ డ్యూటీ కల్పించబడినటువంటి సంఘాలు ఏవైతే ఉంటాయో అటువంటి ఉద్యోగ సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, జిల్లా స్థాయి లోపల పనిచేస్తుండేటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, ఆ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, లేదా మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఏ సంఘాలైతే రాష్ట్ర స్థాయి లోపల ఉండేటువంటి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోపల సభ్యత్వం కలిగి ఉంటాయో ఆ సంఘాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు వారు సంఘ కార్యకలాపాలకు వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలను హాజరు కావడం కోసము, కార్యాలయాల యొక్క అధిపతులను కలవడం కోసము ప్రత్యేకంగా వారికి 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్లు మంజూరు చేయబడ్డాయి. ఈ మంజూరిని చేసినటువంటి ఉత్తర్వు సంఖ్య 470. దీన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జారీ చేసింది. ఇది జారీ చేయబడినటువంటి తేదీ 16/9/1994 లోపల ఇది జారీ చేయబడింది. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లోపల ఈ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటువంటిది ఇప్పటి వరకు ఏర్పాటు చేయబడలేదు. అలాగే ఇప్పటి వరకు ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకైతే మొత్తము రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అదర్ డ్యూటీ సౌకర్యం కల్పించబడిందో ప్రస్తుతం అవన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. ఉద్యోగ సంఘాల లోపల ఒక టీఎన్జిఓస్కు మాత్రమే వారి యొక్క కాలము పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయడం అనేటువంటిది జరుగుతున్నది. కానీ ముందస్తుగా మంజూరు అనేటువంటిది కూడా చేయడం లేదు. అలాగే 4th క్లాస్ ఎంప్లాయీస్కి కూడా మంజూరు చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఈ అదర్ డ్యూటీ సౌకర్యాన్ని అధ్యక్ష కార్యదర్శులకు ఇప్పటివరకు అయితే మంజూరు చేయలేదు. గత 2 సంవత్సరాలుగా ఇది నిలిపివేయబడింది. పైన ప్రభుత్వం మంజూరు చేసినటువంటి స్పెషల్ క్యాజువల్ లీవ్స్తో పాటుగా, అన్ని రకాల స్పెషల్ క్యాజువల్ లీవ్స్తో పాటుగా దివ్యాంగులకు కూడా 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను ఇవ్వాలని 10వ పే రివిజన్ కమిషన్ రికమెండ్ చేసింది ప్రభుత్వానికి. కానీ ఆ 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను ఇప్పటి వరకు ప్రభుత్వము మంజూరు చేయలేదు. భవిష్యత్తు లోపల మంజూరు చేసేటువంటి అవకాశం ఉండవచ్చు. 10వ పే రివిజన్ కమిషన్ తన నివేదిక లోపల పేర్కొన్నటువంటి అంశాన్ని గుర్తించినటువంటి అన్ని సంఘాలు కూడా, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, వెంటనే దివ్యాంగులకు ఈ 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ఇప్పటి వరకు మంజూరు మాత్రం కాలేదు. అలాగే తెలంగాణ రాష్ట్రం అధికారం లోపలికి వచ్చిన తర్వాత మొదటి పిఆర్సీ కమిషన్ను వేయడం అనేటువంటిది జరిగింది. ఈ పిఆర్సీ కమిషన్కు కూడా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు దివ్యాంగులకు గతం లోపల 10వ పిఆర్సీ కమిషన్ ఏదైతే తన నివేదిక లోపల 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని చెప్పిందో ఆ 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను వీరికి కల్పించండి అని చెప్పి మరోసారి ఈ మొదటి పే రివిజన్ కమిషన్ కూడా తమ యొక్క ప్రతిపాదనలను ఈ మధ్యకాలం లోపల సమర్పించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి మొదటి పే రివిజన్ కమిషన్ ఇప్పటి వరకు తన యొక్క నివేదికను సమర్పించలేదు. బహుశా ఆ నివేదిక లోపల కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ సంబంధించినటువంటి ప్రస్తావన తప్పకుండా వస్తూ ఉండవచ్చు. ప్రభుత్వం కూడా దీన్ని జారీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను మంజూరు చేయడం కోసం అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అవన్నీ కూడా తమ ప్రాతినిధ్యాలను చేయాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాను. అలాగే ఈ కాలం దివ్యాంగుల సామాజిక వేదిక నిర్వహిస్తున్నటువంటి కాలం, ప్రతి సోమవారం నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉత్తర్వుకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం కోసం ఈ కాలం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక మంచి పరిణామము. ఇప్పటివరకు ఏ ఉద్యోగులకు సంబంధించినటువంటి సామాజిక సంఘాలు కావచ్చు, లేక వేదికలు కావచ్చు, ఇటువంటి కాలమ్స్ను ఏర్పాటు చేయడం అనేటువంటి జరగలేదు. ఈ విధంగా వీడియో రికార్డింగ్ ద్వారా మీ దృష్టికి తీసుకొని వస్తున్నటువంటి ఈ సెలవులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పీడిఎఫ్ రూపం లోపల కూడా మీకు ఈ వీడియోతో పాటుగా మీకు అందించడం అనేటువంటిది జరుగుతున్నది, జతపరచడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్ని కూడా మీరు చదివి ఈ విషయాలన్నింటిని కూడా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ దివ్యాంగుల సామాజిక వేదిక ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా ఒక ప్రభుత్వ ఉత్తర్వుకు సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా సమగ్రంగా వివరించడం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి కాలంను ఏర్పాటు చేసి దానిని వీడియో రూపం లోపల మరియు పీడిఎఫ్ రూపం లోపల మీకు అందించడానికి నాకు అవకాశం ఇవ్వడం, మీకు తెలియజేయడానికి నాకు అవకాశం ఇవ్వడానికి కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు డాక్టర్ ఏరుకొండ నరసింహుడు. నేను తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాను.